విపనగుండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం గుత్తాధిపత్యం నుండి విడిపించి గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ మాట్లాడుతూ విపనగండ్ల గ్రామంలో 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ దౌర్జన్యాన్ని తాము సహించేది లేదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. గ్రామంలోని సుమారు 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే సామాజిక వర్గానికి చెందిన గంగిరెడ్డి కుటుంబం అతి తక్కువ ధరకే లీజుకు తీసుకుని అనుభవిస్తోందని మండిపడ్డారు. స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఈ భూములను సాగు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ప్రశ్నించిన వారిపై పోలీసులను మరియు అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. గిరిగాని దీక్షపతి గౌడ్ అన్న గారి టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడాల్సింది. ఇప్పుడు ఎన్నేళ్ళు అయితే ఇది కరెక్ట్గా వాళ్ళతో నుడిపి ఏం చేద్దాం, మన రెడ్ల పాలన ఇట్లా ఉన్నది. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను. న్యాయమైన పోరాటం మీది. మొన్న మహిళలతో ఉడిపించారట మాత్రం. అందుకే మేము మొన్న వచ్చిన రోజు ఇట్లా లేదన్న. ఊర్లో ఉండరు కదా, చాలా ఆకులు ఉండే ఊర్లో ఊరుతారు చూడు, మున్సిపాలిటీ వాళ్ళతో నుడిపి ఏం చేద్దాం, మన రెడ్ల పాలన ఇట్లా ఉన్నది. మూడేళ్ల నుంచి ఏ రెడ్డి దగ్గర రూపాయి లేదు ఈ గుడిని నడపడానికి. ఉన్నది కొనుక్కున్నారు, 100 కోట్ల తింటారు. కనీసం దేవునికి అయ్యగారిని పెట్టడానికి పైసలు లేక వాళ్ళకు మంచి గొప్ప చేసినా మీరేమి ఇస్తలేరు. మంచికి చేసినట్టు వాళ్ళకి పాపం సరిపోతుంది. ఇంటికి పదేసి రెడ్లోకి పొలం దేవుని పేరు మేడం ఎట్లా మేడం ఇంటి అందరూ వస్తాయి ఇక్కడ. చేస్తారే లేరు ఎప్పుడు ఎక్కడైనా తీసుకొచ్చి ఎండోమెంట్లో కలిపి
ఏం కాదమ్మా, త్వరలోనే మీకు మంచి రోజు వస్తుంది. చేయకుండా బాబు ఏం కాదు. బాబు ఆయన ఒక రోజు పూజ చేస్తాడు కూడా కాదు, ఆయనకు జీతం ఎందుకంటే పుస్తకాలతో పంచుకుంటాడు తొత్తుల రెడ్డి. అలా కాళ్ళకాడ బాబు కూర్చుంటాడు. ఈ ఇసోటోళ్ళకి ఇస్తారు బాబు, ఉరుసుగారు రెడ్డి. ఆయన రెడ్డికి చేస్తారు పోపడి రెడ్డి ఒక్కరోజు ఆయన గుడికాడికి వచ్చి ముఖం చూస్తాడు, ఇప్పుడు రాడు, ఇప్పుడు చూసుకుంటాడు. కానీ ఆయనకు ఎన్నో మెట్ల జీతం మరి ఆ గుడితో పాటు ఈ గుడి ఏం పాపం చేసింది? ఆయన దానికి జీతం ఇప్పిస్తున్నాడు ఒక ఈ గుడి పాపం చేసింది. కాకుండా పాపం ఎవరికో చేస్తున్నారు. అట్లా ఏం మొక్కొద్దు, ఏం కాదు. త్వరలోనే మనందరం ముందుగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరం ఐక్యం అయితే మన దేవుని గుడి తెరుచుకుంటది. ఇది మాత్రం వాస్తవం. మీ ఊళ్ళో అంతా ఐక్యం లేకుంటే ఎవరు కూడా ఏం చేయలేరు. బయట నుంచి మేము ఇప్పుడు వస్తాం పోతాం, రేపు కాపాడుకోవాల్సింది మనం. కాబట్టి మన ఊళ్ళో ఇంటికొక్కరు రావాలని చెప్పాలి. ఇది ఏం జరిగినా ఇంటికొక్కరు ఉండాలి. రేపు ఊళ్ళో ఇది అభివృద్ధి ఏదన్నా జరిగిందనుకో, జరిగిన నాడు ఏమైతుంది, అందరికీ అయితే ఉపయోగమే కదా. అప్పుడు ఊళ్ళో అందరు దీంట్లో భాగస్వాములు అవుతారు కదా. కాబట్టి అందరికీ వాటా ఉంటుంది, అందరం వీడికి రావాలి. ఒకరు వచ్చి ఒకరు రాక ఒకరు ఆయన దగ్గర ఉండి ఒకరు ఈడు ఉంటే రేపు వాళ్ళకి ఎట్లా వాటా ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? పని చేసిన వాడికే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఏం కాదమ్మా, ఉండు, త్వరలోనే నెంబర్లు తీసుకోండి.